Hi friends, this is Dilip Murugan. Welcome to my channel. And ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే హోమ్ ఇంటీరియర్స్లో వాడే మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఏది ఎక్కడ ఎలా వాడాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్లేవుడ్ అంటే ఏంటి, డబ్ల్యూపీసీ అంటే ఏంటి, హెచ్ఎంఆర్ బోర్డ్ అంటే ఏంటి, బ్లాక్ బోర్డ్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీకైతే చూపిస్తాను. నేను ఈ ఛానల్లో వీడియో చేసి ఆల్మోస్ట్ ఒక 10 months దాకా అయిపోతుంది. సో రెగ్యులర్గా ఇప్పుడు కూడా ఛానల్ నడుపుదామంటే ఎప్పుడు కుదరట్లేదు. బయట చాలా బిజీ వర్క్స్ ఉండటం వల్ల హోమ్ థియేటర్స్, ఇంటీరియర్స్ ఇవి చేయటం వల్ల ఎప్పటి నుంచో అటువైపు వెళ్ళిపోవటం వల్ల స్టూడియోలో కూర్చొని వీడియో చేసే అంత టైం అయితే నాకు దొరకలేదు. అండ్ ఇప్పుడు నేను ఒక టీమ్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల కొంత టైం అయితే నేను స్పేర్ చేసి యూట్యూబ్లో వీడియోస్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంతవరకు మన ఛానల్లో హోమ్ అప్లయన్సెస్కి సంబంధించిన చాలా వీడియోస్, అంటే బెస్ట్ చిమ్నీ ఏంటి, స్టవ్స్ ఏంటి, గేజర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, వాటర్ సాఫ్ట్నర్స్, వాట్ నాట్ ఆల్మోస్ట్ ఇంట్లో వాడే ప్రతి ఐటెం గురించి మనం వీడియో అయితే చేయడం జరిగింది. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈ హోమ్ ఇంటీరియర్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి ఒక సిరీస్ రూపంలో అయితే ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా డిమాండింగ్గా ఉంది. చాలామంది ఏంటంటే ఈ టర్మైడ్ పట్టడం వల్ల అసలు ప్లైవుడ్ బెస్టా, డబ్ల్యూబీసీ బెస్టా, హెచ్ఎంఆర్ బెస్టా, మార్కెట్లో నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ మీకు ఏదైనా సరే ఒకవేళ హోమ్ ఇంటీరియర్స్ మీరు చేయించుకుందాం అనుకుంటే తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవాలి, హార్డ్వేర్ ఎలాంటిది వాడాలి, ప్లైవుడ్ ఎలాంటిది వాడాలి, ఇలాంటి సజెషన్స్ ఏమైనా మీకు కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఎలాంటి స్పామ్ మెసేజెస్ కానీ, ఎలాంటివి ఆఫర్స్ కానీ, డీల్స్ కానీ అలాంటివి ఏవి కూడా నేను పోస్ట్ చేయను. కాకపోతే ఏదైనా ఒక బెస్ట్ ప్రోడక్ట్ బెస్ట్ ప్రైస్కి వస్తే మాత్రం మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, సో రెగ్యులర్గా పెద్ద అప్డేట్స్ అయితే ఇచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయడం జరగదు. ఓకే, సరే ఇక డైరెక్ట్గా వీడియోలో కానీ వెళ్ళిపోయినట్లయితే అసలు హోమ్ ఇంటీరియర్స్లో వాడే మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి మీకు క్లియర్గా మీకు ఆన్ సైట్లో వీడియో కూడా డిస్ప్లే చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ ఇంటీరియర్స్లో ఎప్పటి నుంచో మనకి ఉంటున్నది ఏంటి, పార్టికల్ బోర్డ్ అంటారు. పార్టికల్ బోర్డ్ అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూశారు కదా, ఇది పార్టికల్ బోర్డ్. ఓకే, అండ్ ఈ పార్టికల్ బోర్డు ఎవరు వాడతారు, ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు అంటే సింపుల్గా మీరు ఐకియా కానీ, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా సరే మామూలు ఫర్నిచర్ బుక్ చేసుకున్నట్టయితే అది ఈ యొక్క బోర్డుతోనే చేస్తారు. ఈ బోర్డుకి లైఫ్ అనేది చాలా చాలా తక్కువ, స్క్రూయింగ్ కెపాసిటీ తక్కువ, అండ్ ఈ బోర్డు అంత హార్డ్గా అయితే ఉండదు. అందుకని మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి బెడ్స్ కొన్నా కూడా చాలా ఫాస్ట్గా మనకి ఒక్కసారి ఫిట్టింగ్ చేసిన తర్వాత ఓకే ఉండిపోతే ఓకే. అలా కాకుండా మీరు వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాము, రెంటెడ్లో ఉంటున్నాము అంటే మాత్రం దయచేసి ఇలాంటి వాటికి వెళ్ళకండి. బయట మీకు ప్లేవుడ్తో మంచాలు చేస్తారు, అదిగోండి ఇలాంటి మంచాలు. ఇలాంటి వాటిని మీరు తీసుకోవడం బెస్ట్ తప్ప ఆన్లైన్లో పాష్గా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి అయితే మాత్రం మీరు తీసుకోమాకండి. ఓకే, నెక్స్ట్ సేసమ్ వుడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కొంచెం బెటర్ క్వాలిటీతో వస్తుంది అండ్ దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఇది మనం వాడచ్చా లేదా అంటే, మనం ఇంటీరియర్స్ చేసుకుంటే, మన ఇంటికి ఓన్ హౌస్కి ఇంటీరియర్ చేసుకుంటే ఇలాంటివి ఏమీ వాడొద్దు. ఓకే, మనకి ఉన్న 5 బెస్ట్ మెటీరియల్స్ని మీకు ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్లయితే ప్లైవుడ్. ఓకే, బ్రాండ్ గురించి పక్కన పెట్టేసేయండి. అండ్ ఈ డెమో పీస్ నా దగ్గర ఉంది, ఎందుకంటే నేను ఎక్కువగా ఈ బ్రాండ్ యూస్ చేస్తాను. ప్లైవుడ్ వర్క్ చేసినా సరే, ఇంటీరియర్ వర్క్ చేసినా సరే నేను ఈ బ్రాండ్ని ఎక్కువగా యూస్ చేస్తాను. సో ఇది మనకి క్లబ్ హెచ్ ప్లస్ అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ టెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు. సరే ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, అండ్ ఇది ప్లైవుడ్. అసలు ఈ ప్లైవుడ్ ఎలా ఉంటుంది, వెరీ సింపుల్. ఒక ట్రీని కట్ చేసి అటు ఇటు కంప్లీట్గా కట్ చేసిన తర్వాత దాన్ని ఒక రౌండ్ షేప్లో కదా మనకు వస్తుంది స్టెమ్. ఆ స్టెమ్ని ఒక మిషన్లో పెట్టి కంప్లీట్గా దాన్ని రోల్ చేస్తే అదొక బెరడ్ లాగా వస్తుంది, లేయర్స్ కింద వస్తుంది. అలా లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక కెమికల్ ట్రీట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత అండ్ అక్కడ కట్ చేస్తే 8x4 షీట్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. సో ఇది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఒక ఫ్యాక్టరీ టూర్లో అయితే మీకు చూపిస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి ప్లైవుడ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెటీరియల్. దీన్నే యూస్ చేయమని నేను రికమెండ్ చేస్తాను. అయితే ప్రతి దగ్గర ఇది యూస్ చేయొచ్చా అంటే నో, అలా కాదు. ఎక్కడ ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, ఎలాంటి వాటికి ఎలా వాడాలి అనేది నేను రానున్న రోజుల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో మీరు ప్లైవుడ్ని యూస్ చేయడం బెస్ట్. ప్లైవుడ్కి థర్మైడ్ ప్రూఫ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చాలామందికి డౌట్ రావచ్చు. వెరీ సింపుల్ అండి. ప్లైవుడ్ అనేది మనకి నార్మల్ కమర్షియల్ గ్రేడెడ్
లేదనుకుంటే నాన్ బ్రాండ్ లోకల్ ఇలాంటి వాటిల్లో మీకు ఈ టర్మైడ్ అనేది ఏదైతే చెద ఉందో అది ఈజీగా పట్టేస్తుంది. మహా అయితే ఒక 2 to 3 ఇయర్సే లాస్ట్ అవుద్ది. ఇంకా మీది బాగా చెదల ఏరియా అనుకోండి, ఇంకా మీకు ఫాస్ట్గా పట్టేస్తుంది. సో ఇలాంటి వాటిల్లో మీకు అంత ఈజీగా పట్టదు, ఎందుకంటే ప్రతి లేయరు ట్రీట్మెంట్ అయ్యి వస్తుంది. మరి అందుకని వీళ్ళు ఇక్కడ క్లియర్గా ISI ఏ స్టాండర్డ్, ఇండియన్ స్టాండర్డ్స్లో మనకి ఏ స్టాండర్డ్, ఇది స్ట్రక్చరల్ గ్రేడ్ ప్లేవుడ్. ఇది అంటే ఆర్కిటెక్ట్స్ ఎక్కువ వాడతారు దీన్ని, ఓకేనా. అండ్ ప్రీమియం ఇంటీరియర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే వాడతారు. ఇంకొంతమంది 710, అంటే 710 అంటే ఏంటి, ఇగోండి ఈ ప్లేవుడ్ ఉంది చూసారు కదా, ఇందులో ఇది 710 అంటే ఇండియన్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా దీనికంటూ ఇప్పుడు చూసారా సేఫ్టీ రేటింగ్ 65 km స్పీడ్లో వెళ్ళినప్పుడు కారు 5 స్టార్ రేటింగ్ వచ్చింది, 3 స్టార్ రేటింగ్ వచ్చింది, అలా అనమాట. అండ్ ఇదేంటి కంప్లీట్గా హై అండ్ అనమాట. 5 స్టార్ ఇది మనకి 3 స్టార్ అయితే ఇది మనకి 5 స్టార్ అనుకోండి, దీని తర్వాత కూడా ఉంటుంది అది 7 స్టార్ హోటల్ అనుకోండి, ఓకే. అలా అనమాట మనకి ఈ ప్లైవుడ్లో గ్రేడ్స్ అనేవి ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. సో ప్లైవుడ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెటీరియల్, మీరు హ్యాపీగా ప్లైవుడ్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఎలాంటి ప్లైవుడ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు తర్వాత చెప్తాను. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఇంటీరియర్ చేసుకునేటప్పుడు మనీ తక్కువలో బెస్ట్ క్వాలిటీని ఎలా అచీవ్ చేసుకోవాలని మీకే తెలుస్తుంది. నెంబర్ 2, దీంట్లో మైనస్ ఏంటి, దీనికి చెద పడుతుంది, ప్లేవుడ్కి చెద పడుతుంది. మంచి ప్లేవుడ్కి అయితే పట్టదు, కానీ నార్మల్ లో గ్రేడ్ ప్లేవుడ్కి పక్కా పడుతుంది చెద, ఓకేనా. అండ్ దీని యొక్క టెస్ట్ రిజల్ట్ వీడియో కూడా ఉంటుంది నా దగ్గర, ఉంటే నేను మీకు పంపిస్తాను, ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ చెదని కంప్లీట్గా ఒక పట్టకున్న ఒక మెటీరియల్ తీసుకొచ్చారు, కొత్తగా వచ్చింది ఇది మార్కెట్లోకి. అంటే నేను వీడియో చేసినప్పటికైతే ఇది బాగా పాతది, కాకపోతే చెప్తున్నా. దీని తర్వాత మనకు వచ్చింది WPC. ఇదేంటిది, వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్, ఓకే. అంటే ఇందులో కొంచెం వుడ్ ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది, ఈ రెండింటిని కాంపోజిట్ చేసి కంప్రెస్ చేస్తే ఈ బోర్డు తయారవుతుంది. కాకపోతే దీంతో కంపేర్ చేస్తే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, దీనికి చెద పడుతుంది, దీనికి చెద పట్టదు. రెండోది, దీనికి స్క్రూయింగ్ కెపాసిటీ ఉంటుంది, దీనికి ఎటువంటి స్క్రూయింగ్ కెపాసిటీ అంతగా ఉండదు. కాబట్టి దీనికి 100 మార్క్స్కి 90 మార్క్స్ వస్తే చెదపడుతుందని మనం 10 మార్క్స్ తీసేస్తే దీనికి 100కి ఒక 80 మార్క్స్ వస్తాయి, ఎందుకంటే స్క్రూయింగ్ కెపాసిటీ ఉండదు దాని కొట్టాను పోతే. రెండోది, అంత లాంగ్ లాస్టింగ్ కాదు, కరెక్ట్గా వర్క్ చేయడం రాకపోతే. ఇది ఏ వర్కర్ చేసినా సరే, నాట్ వర్కర్ చేసినా సరే దీన్ని ఈజీగా చెక్ చేయగలుగుతారు. బట్ దీన్ని అంత ఈజీగా దీన్ని యూజ్ చేయలేమన్నమాట, ఓకే. అది దీంట్లో ఉండే మైనస్. సో WPC మనకి మార్కెట్లోకి వాడచ్చా వాడకూడదు అంటే WPCని కూడా మనం వాడుకోవచ్చు. కాకపోతే దీంట్లో అన్ని రకాల ఐటమ్స్ చేసుకుంటే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ అండ్ కబోర్డ్స్, ఈచ్ టీవీ యూనిట్స్ ఏదైనా సరే ప్లేవుడ్తో చేస్తే దీన్ని డ్రావర్స్ ఎక్కడైతే లైట్ వెయిట్ కావాలనుకుంటున్నామో అక్కడ, అండ్ నెక్స్ట్ మనకి పైన ఎప్పుడైనా సీలింగ్ చేసుకునేటప్పుడు వెయిట్ సీలింగ్ మీద ఎక్కువ పడకుండా ఉండడం కోసం ఇలాంటి WPCని వాడమని నేను రికమెండ్ చేస్తాను తప్ప ప్రతి దగ్గర WPC అయితే మాత్రం మీరు పెట్టుకోమాకండి, ఓకేనా. నెక్స్ట్ HDHMR బోర్డ్ యాక్సెంటస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ HDHMR అనేది నథింగ్ బట్ హై డెన్సిటీ హై మాయిశ్చర్ రెసిస్టెన్స్ బోర్డ్ అని చెప్పేసి అంటారు, కానీ నేను దీన్ని HD బోర్డ్ అనే అంటాను. ఎందుకో చెప్తాను. ప్లైవుడ్ని నా దగ్గర మీకు వీడియో చూపిస్తున్నా చూడండి. ఈ ప్లైవుడ్ నా దగ్గర వాడేసి వదిలేసిన తర్వాత ఆల్మోస్ట్ 5 years నుంచి అది వెంటకి ఏంటి వానకు తడుస్తుంది. ఈ రోజుకి కూడా ప్లైవుడ్ ఎలా ఉందో మీరు చూడండి. ఇక్కడ దీన్ని జస్ట్ నేను 6 months ముందు 6 months ముందు వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత దీన్ని అలా బయటపడేయడం జరిగింది. పైగా ఇది లోపల పెట్టాను, రోడ్డు మీద పడేలా ఇంట్లో పెట్టాను. ఆ సందులో ఉంటుంది చూసారు కదా, ఆ సందులోనే అది ఎలా తయారైందో మీరు చూడండి. ఎండలో ఉంటే దీని కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది, కానీ ప్లైవుడ్ అలా కాదు, ఓకేనా. అయితే దీన్ని నేను HD బోర్డ్ అనే చెప్తాను, ఎందుకంటే హై డెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దగ్గర అక్వేరియం చేయడం జరిగింది. అక్వేరియం చేస్తే దీన్ని నేను 3 ప్లైవుడ్ స్ట్రెంగ్స్ కొట్టాను, అయినా సరే ఎక్వేరియం అంటే లైక్ కొంచెం ఇలా బెండ్ అయిందనమాట, కింద డోర్స్ రావటం లేదు. ఇది పెద్ద సమస్య అయిందనమాట. సో దానికి తర్వాత ఏదో చేశాం కానీ, బట్ నేను అది గమనించాను. ప్లైవుడ్ కన్నా కూడా HDHMR ఒక్కటే ప్లైవుడ్ స్ట్రెంగ్త్ కొట్టాను, అంటే ఒక్కటే HDHMR బోర్డు కొట్టేలా 18 mm అంతే. ఫిక్సింగ్ దాన్ని వంగేది లేదు, మీరు నించున్నా సరే దానికి ఏం కాదు. అందుకని ఇక్కడ నుంచి నేను ఎప్పుడైనా సరే హోమ్ థియేటర్స్లో వాడిన రేజర్స్ ఉంటాయి చూసారు కదా, దానికి నేను HDMRకే వెళ్తున్నాను. లేదు ఎక్వేరియం స్టాండ్స్ చేయాలి అన్నా సరే నేను HDMRకే వెళ్తున్నాను. వాల్ ప్యానలింగ్స్ చేయాలన్నా సరే నేను HDMRకే వెళ్తున్నాను తప్ప. అండ్ బెడ్స్ ఇలాంటివన్నీ కూడా మీరు HDMRతో చేసుకోవచ్చు. కానీ HDMR అనేది వాటర్ కానీ తగిలితే చిన్నది ఉబ్బుతుంది. దీన్ని వాళ్ళు ఏం చెప్పినా సరే ఇది కరెక్ట్ కాదు. కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు మీరు. ఈ ప్లైవుడ్ ముక్కని తీసుకొని వెళ్ళి మీరు టెస్ట్ చేయండి, దీన్ని టెస్ట్ చేయండి. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను కాబట్టి మీకు క్లియర్గా ప్రూఫ్
ప్రూఫ్స్తో సహా చూపించగలుగుతున్నాను. ఓకేనా? సరే, కాబట్టి ఇది ఎక్కడెక్కడ వాడాలి అక్కడెక్కడే వాడాలి. ఓకే, ఇది ఒక మెటీరియల్ మనకు అవైలబుల్ ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి ఏసీపీ షీట్స్ అనేవి మనకి దొరుకుతాయి. అండ్ ఏసీపీ షీట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఆన్ సెట్ వీడియో చూపిస్తున్నాను, చూసారు కదా, ఇలా ఉంటుంది ఏసీపీ షీట్. దీన్ని మీరు ఇంటీరియర్లో వాడచ్చు, ఎక్స్టీరియర్లో వాడచ్చు, ఎండలో వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు. దీనికి చెదబట్టదు, వాటర్ ప్రూఫ్ అండ్ యూవీ రెసిస్టెన్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. దీనికి డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. దీనికి ఏం ప్లేవుడ్ అవసరం లేదు, గమ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అసలు దీంతో పోలిస్తే చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇది అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేవుడ్ కొన్నాం, లేదా డబ్ల్యూపీసీ కొనొచ్చు, హెచ్డిహెచ్ఎంఆర్ కొనొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లామినేట్ ఉంటుంది, చూసారు కదా, ఇదిగోండి. ఇలా దీనికి ఏం చేయాలి, ఒక ప్లేవుడ్ మీద గమ్ వేసి దీన్ని అంటించాలి. అంటించడానికి ప్లేవుడ్కో రేట్ ఉంటుంది, గమ్ముకో రేట్ ఉంటుంది, స్క్రూస్కో రేట్ ఉంటుంది, అండ్ ఈ యొక్క లామినేట్కో రేట్ ఉంటుంది, చేసే వాళ్ళకో రేట్ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా వెరీ 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 కాస్ట్లీ అయిపోద్ది. బట్ దీంట్లో ఏం లేదు, అల్యూమినియం ఛానల్ ఉంటుంది, ఫ్రేమింగ్ చేస్తారు. ఫ్రేమింగ్ అయిన తర్వాత డైరెక్ట్గా సిలికాన్ ఉంటుంది, చూసారు కదా, గమ్ము ఇలా ఉంటుంది. ఈ సిలికాన్ గమ్ము డైరెక్ట్గా పెట్టేసి అంటించడమే. కాకపోతే దీన్ని ఇంటీరియర్లో వాడేటప్పుడు ఏమవుద్దంటే కొంచెం చీప్ లుక్ వస్తుంది. కానీ లుక్ అనేది మాకు పెద్ద మ్యాటర్ కాదండి. మాది కంప్లీట్గా చెదల ఏరియా. మేము మళ్ళీ అసలు రిస్కే తీసుకోలేము, మాకంత బడ్జెట్ కూడా లేదు, మేము ఎక్కువ ఖర్చు కూడా పెట్టలేము అన్నప్పుడు ఏసీపీ షీట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్స్ అంటారు వీటిని. ఓకే, అండ్ ఇందులో మనకి హెచ్పిఎల్ షీట్స్ కూడా ఉంటాయి. ఏసీపీ షీట్ అనేది మీకు ఒకటే లెక్క 3 mm అనేది మనకి థిక్నెస్ ఉంటుంది ఏసీపీ. అలాగే మనకి హెచ్పిఎల్ అనేది 6 mm థిక్నెస్ ఉంటుంది. ఓకే, అండ్ 6 mm థిక్నెస్ ఉన్న షీట్ కొంచెం ప్రైస్ ఉంటుంది, 3 mm థిక్నెస్ ఉన్నది కొంచెం తక్కువ రేట్ ఉంటుంది. ఏది వాడాలి అనేది అక్కడున్న కండిషన్ బట్టి మీ యొక్క ఆర్కిటెక్ట్ చెప్తారు, లేదా మీ ఇంటీరియర్ చెప్తారు. ఓకేనా? ఎప్పుడైనా సరే ఎలివేషన్లో వేసుకుందాం అనుకుంటే ఐ విల్ రికమెండ్ ఏసీపీ. మాకు బాగా చెదలు ఉన్నాయి, ఎక్కువ ప్రైస్ మేము పెట్టలేము, మాకు లుక్ ఏం అంత ఇబ్బంది ఏం లేదు, ఉన్న షేడ్స్ ఇన్నేనండి, చాలా తక్కువ ఉంటాయి ఇవ్వండి, అంతే, ఇంకేం పెద్దగా షేడ్స్ ఉండవు. వేరే బ్రాండ్లోకి వెళ్తే కొన్ని, కాకపోతే లాంగ్ లాస్టింగ్, ఇంకా మామూలు లాంగ్ లాస్టింగ్ కాదు. అండ్ దీంట్లో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. ఏంటంటే డబ్బాలా ఊగుతూ ఉంటాయి, మధ్యలో గుల్ల ఇంకేం ఉండదు. ఒక ఛానల్ కొట్టిన తర్వాత ఇలా యూ షేప్ తిప్పేస్తాం కదా, తిప్పిన తర్వాత డోర్ తీసేటప్పుడు మీకు ఆ గుల్లలాగా ఉంటుంది అనమాట. దానివల్ల మీకు ఫీల్ కానీ ఏది కూడా కరెక్ట్గా అనిపించదు. ఓకే, సో అన్నిటికీ మనం కావాలి అనుకుంటే కుదరదుగా, మన దగ్గర అమౌంట్ లేనప్పుడు ఐ విల్ ప్రిఫర్ ఏసీపీ బెస్ట్. ఓకే, అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర అమౌంట్ ఉంది అనుకుంటే నేను మీకు ప్లేవుడ్తో వెళ్ళమనే చెప్తాను. ఓకే, మాకు అస్సలు నమ్మకం లేదండి అనుకుంటే మాత్రం కొంచెం అమౌంట్ ఇంకా ఎక్కువ పెట్టుకోగలుగుతాం, ఎందుకంటే ప్లేవుడ్ కన్నా ఎక్కువ పెట్టాలి ఈ టైప్ ఆఫ్ ఇది కావాలి అనుకుంటే. ఓకే, అండ్ బ్లాక్ కోబ్రా అనుకుంటా బెస్ట్ బ్రాండ్, అది నేను ఎక్కువగా యూస్ చేస్తాను కిచెన్లో ట్యాండమ్ బాస్కెట్స్ యూస్ చేయడానికి, ఇంక దేనికి నేను యూస్ చేయను డబ్ల్యూపీసీలో. ఓకే, అండ్ ఇదేంటి మనకి ప్లైవుడ్. ఇందులో మీకు వెనకాతల ఒక సర్టిఫికేట్ ఉంది, చూశారు కదా, అది మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ మీకు చూపిస్తాను. ఓకేనా, అండ్ ఈ సర్టిఫికేట్లో వాళ్ళు లైఫ్ టైం గ్యారంటీ ఇస్తారు. అండ్ ఎప్పుడైనా సరే ఇన్ కేసు మీకు వర్క్ పోయింది అనుకోండి, 5 times మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh రూపీ పెట్టి వీళ్ళ దగ్గర ప్లేవుడ్ కొన్నారు, ఒక 10 years తర్వాత, 5 years తర్వాత, లేకపోతే 2 years తర్వాత మీకు చెదబట్టేసింది, కంప్లీట్గా పోయింది. అప్పుడు వాళ్ళు వచ్చి మీకు కంప్లీట్గా ఇంజనీర్ వచ్చి ఒక 1 month టైం తీసుకుంటారు మీకు ఇది మొత్తం రీప్లేస్ చేయడానికి. మొత్తం అంతా తీసేస్తారు, తీసేసి మీకు మళ్ళీ కొత్తగా ప్లేవుడ్ ఇస్తారు, అప్పుడు కార్పెంటర్ని ఇస్తారు, అండ్ దానికి గమ్ము ఎవ్రీథింగ్ హార్డ్వేర్ అంతా కూడా వాళ్ళే చూసుకొని మీకు మళ్ళీ వర్క్ చేసి అయితే ఇస్తారు. 5 times మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది కాబట్టి మీరు ఒక 1 lakh వర్త్ ప్లేవుడ్ కొంటే 5 lakhs తిరిగి మీకు ఇస్తారు. ఇన్ హ్యాండ్ మీకు ఏం డబ్బులు ఇవ్వరు. సో ఎక్కడైతే కొన్నారో ఆ డీలర్ ఆ టైంకి ఉంటే ఓకే, లేదనుకుంటే ఈ డీలర్షిప్ ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు కంప్లీట్గా ఫస్ట్ ప్లేవుడ్ ఇచ్చేస్తారు, కార్పెంటర్ని పంపిస్తారు, అండ్ షీట్స్ మీరు వర్క్ ఎలా చేయించుకుంటారు అలాగే చేయించేసి మీకు ఇచ్చేస్తారు, అంతే. మీ చేతిలోకి మీ జేబులోకి ఏం డబ్బులు అయితే రావు. కాకపోతే ఎంత తీసుకున్నారు దానికి 3 times అయితే 3 times, 5 times అయితే 5 times, 2 times అయితే 2 times, అది కంపెనీ బట్టి ఉంటుంది. ఇలా సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈ సర్టిఫికేట్ని జాగ్రత్తగా దాచుకోవాలి మీరు. ఓకేనా, అది. సో కొంచెం మంచిగా ప్రైస్ పెట్టుకొని మంచి క్వాలిటీతో వాడాలి అనుకుంటే నేను ప్లైవుడ్నే వాడమని చెప్తాను. డ్రావర్స్కి డబ్ల్యూపీసీ వాడమని చెప్తాను. వాల్ ప్యానలింగ్స్కి, రైజర్స్కి, హోమ్ థియేటర్లో రైజర్స్కి, అండ్ నెక్స్ట్ మనకి బెడ్స్కి మీరు హెచ్డిహెచ్ఎంఆర్ని అయితే వాడచ్చు. అండ్ హెచ్డిహెచ్ఎంఆర్ని వాడేటప్పుడు కంప్లీట్గా మీరు పీవీసీ షీట్స్, అంటే పీవీసీ ఇన్నర్ లైనర్స్ ఉంటాయి, అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారు కదా, ఇది పీవీసీ ఇన్నర్ లైనర్స్, దీన్ని వాడండి, చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఇంటీరియర్స్లో వాడే
అసలు బేసిక్ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపించాను కదా. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ వీడియోస్ నుంచి ప్రతి దాని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ బోర్డ్ అంటారు. ఇవి కేవలంగా డోర్స్కి, ట్యాండమ్ బాస్కెట్స్కి అండ్ ఏమైనా లైట్ వెయిట్ చేయాలి అనుకున్నట్లయితే ఇది బ్లాక్ బోర్డ్ అనమాట. ఓకే, ఈ బ్లాక్ బోర్డ్లో మనకి పైన వుడ్ ఉంటుంది అనమాట, సెంటర్లో బద్దీలాగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే షీట్ అనేది బెండ్ తిరగనివ్వదు. ఓకే, అది దీని యొక్క అడ్వాంటేజ్. సో ఈ బ్లాక్ బోర్డ్ అనేది మనకి 19 mm 25 mm ఇలా మనకి థిక్నెస్లో ఉంటాయన్నమాట. ఓకే, సరే ఫ్రెండ్స్, మీకు ఈ బ్లాక్ బోర్డు వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ రానున్న వీడియోస్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. అండ్ మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ మీకు బాగా యూస్ఫుల్ లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటీరియర్ చేస్తే వాళ్ళకి వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.